పార్టీ పునర్నిర్మాణంపై ఫోకస్, టీడీపీ తరహా సంస్థాగత వ్యవస్థ కోసం ప్లాన్, ఈ నెలలోనే కమిటీల ఏర్పాటు కసరత్తు, పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందనే భావన, కాంగ్రెస్ బీజేపీలతో ప్రమాదం ఉందనే భయం, స్థానిక సంస్థల ఎన్నికల్లోపే బలపడే యోచన, గ్రామ స్థాయి నుంచి పొలిటికల్ బ్యూరో దాకా కమిటీలు, లీడర్లు కేడర్కు పోస్టులనిచ్చి నిలుపుకునే వ్యూహం, వరుస ఓటములతో గులాబీ నేతల సమాలోచన. అయితే ఇక్కడ అన్ఫార్చునేట్ వార్త ఒకటి మనకి చాలా పెద్ద స్థాయి నుంచి వస్తున్నది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి దాని ఉనికి చాలా కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో కోల్పోబోతున్నది. అసలు ఈ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఉండకుండా పోయేందుకు అవకాశం కనిపిస్తున్నది అనేటువంటిది చాలా పెద్ద స్థాయి నేతల నుంచి మనకు వచ్చినటువంటి సమాచారం. ఈ పార్టీ వెళ్ళి వేరే పార్టీలో, ఒక నేషనల్ పార్టీలో కంప్లీట్గా మిక్స్ చేసేందుకు అవకాశం కనిపిస్తూ ఉన్నది. పార్టీని మేము కలిపేస్తున్నాం అంటే పీఆర్పీ అనేటువంటి పార్టీని కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి కలిపినట్టుగా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మరి దేనికోసమా అనేటువంటిది పక్కన పెడతా. అంటే ఒకటి ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఆయన బిడ్డకు సంబంధించినటువంటి ఆ లిక్కర్ స్కాము, తర్వాత ల్యాండ్ స్కాము, ఇట్లా చాలా ఉన్నాయి కదా. ఇవన్నిటి కోసం కేసీఆర్ లాలూచి పడుతూ, కేసీఆర్ తనని తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ బీఆర్ఎస్ పార్టీని ఒక జాతీయ పార్టీలో కలిపేందుకు చాలా పెద్ద ఎత్తున మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. బట్ ఇది అఫీషియల్ అయ్యేంత వరకు మనం చాలా క్లియర్గా చెప్పలేం. కానీ ఇప్పటి వరకు ఇది ఊహగానే మనం భావించుకోవచ్చు, ఊహాగానాలుగానే భావించుకోవచ్చు. కవితకు గనక బెయిల్ ఈ నెల కానీ వచ్చే నెల కానీ వస్తే దీనికి చాలా వరకు వాస్తవ చిత్రం అనేటువంటిది క్లారిటీగా మీరు పెట్టుకోండి. ఇది కాలోజీ టీవీ ఇస్తున్న లీగ్గా అనుకోవచ్చు, కానీ నిజంగా బాధతోనే చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఉండాలి, ఎందుకంటే అది తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుంచి పుట్టినటువంటి పార్టీ. యాక్చువల్గా బీఆర్ఎస్ అని కాకుండా అది టీఆర్ఎస్గానే ఉండుంటే దాని ఉనికి ఇంకోలాగా ఉండేదేమో తెలీదు, దేవుడు ఎరుగు. కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఉండాలనేటువంటిది వాస్తవంగా నేనైతే కోరుకుంటున్నా అట్లీస్ట్. సో రానున్నటువంటి రోజుల్లో ఏం జరుగుద్దా అనేటువంటిది మనం చూడాలి.